ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు మహాదేవ. గురుగారు, అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. కొంతమంది కొనలేని వారు ఉంటారు. మరి వాళ్ళు అమ్మవారి అనుగ్రహం కోసం ఏం చేయాలి? ఖచ్చితంగా ఆ రోజు బంగారం కొనాలంటారా? కొనలేని వారు ఏం చేస్తే బాగుంటుందంటారు గురుగారు? ధర్మశాస్త్ర ప్రకారంగా వెళ్తే అక్షయ తృతీయ అనే పేరు, దాంట్లోనే మనకు అసలైన అర్థం ఉంది. అక్షయ అంటే ఏంటి అనండి, అక్షయ అనేటువంటిది ఎప్పుడు ఇంట్లో ఏదైనా నిండుగా ఉండాలి అనేటువంటిది. పూర్వం మీరు అక్షయ పాత్ర అని వినే ఉంటారు. దాంట్లో ఏదైనా వస్తువు వేస్తే అది పూర్తిగా నిండుగా మారిపోతూ ఉంటుంది. అందుకోసం ఆ రోజు ఏం చేస్తారంటే 1 గ్రాము బంగారం కొనుక్కొని ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకొని మళ్ళీ గల్లులో దాచుకోవాలి అనుకుంటారు. ఇంకొంతమంది స్త్రీలైతే నగలు అని, నెక్లెస్లు అని చాలా కొనుక్కుంటూ ఉంటారు. కానీ అసలు ధర్మశాస్త్ర ప్రకారంగా ఏంటి అని అంటే ఆ రోజు 2 గ్రాముల బంగారం కొనాలి. 2 గ్రాముల బంగారం కొని ఆ బంగారాన్ని ఒకరు వారు ఉంచుకొని ఇంకొకరు స్వయం పాక దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణుడికి దానం చేయాలి. అదేంటి గురుగారు దానం అని అంటున్నారని మీరు ఒక ప్రశ్న వేయొచ్చు నాకు. కానీ ఆ దానము ఎందుకు చేయాలంటే బంగారంలో 2 దేవతామూర్తులు కొలువై ఉంటారు. 2 ఎవరయ్యా అంటే మొదటిది లక్ష్మీదేవి అన్నట్టుగానే చాలా మందికి తెలుసు. అవునా? ఎవరైనా బంగారం అంటే సాక్షాత్కారే లక్ష్మీదేవి అని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ ఎవ్వరికి తెలపని ఇంకో విషయం ఏంటి అని అంటే జ్యేష్ఠాదేవికి కూడా బంగారం అంటే చాలా ప్రీతి. జ్యేష్ఠాదేవి ఎవరు అనుకుంటున్నారు? సాక్షాత్కారుడైనటువంటి శనేశ్వరుడు ఉన్నాడా, శనేశ్వరుడి యొక్క ధర్మపత్ని లక్ష్మీదేవి వారి యొక్క అక్క. ఆ దేవత లక్ష్మీదేవికి అక్క, శనేశ్వరుడికి భార్య. సో ఏంటి అని అంటే దాంట్లో ఈ అమ్మవారు కూడా కొలువై ఉంటుంది. ఓ చిన్న విషయం అడుగుతా చెప్పండి. సాధారణంగా జ్యేష్ఠాదేవి కొన్ని వస్తువులు బాగా కొలువై ఉంటుంది. ఏమేం వస్తువులు అయ్యా అంటే మొదలు డబ్బులు, రెండవది బంగారం. ఖచ్చితంగా వీటిలో కొలువై ఉంటుంది. ఎందుకు అనంటే చిన్న ఉదాహరణ చెప్తా. మీరే ఉన్నారు, మీ చేతుల్లో డబ్బులున్నాయి, బంగారం ఉన్నది. పొరపాటున ఒక చోట పెట్టారు, పెట్టేసి అలా ముందుకెళ్ళేసి వచ్చేలోపు అక్కడ ఆ వస్తువులు ఉన్నాయా? లేవు. ఏమైపోయాయి? ఎవరో దొంగిలించారు. అవునా? దొంగిలించేసరికి ఏమవుతుంది? అయ్యో ఏంద్రా నా ఈ దరిద్రము. బర్డ్ విన్నారు కదా, నా దరిద్రం ఏంద్రా ఇలా తయారైపోయింది. ఎవరైనా డబ్బులు పోతున్నా నా దరిద్రం, నా దరిద్రం చేపట్టే ఇలా అయింది. ఆ దరిద్రం ఎవరు? ఈ జ్యేష్ఠాదేవి మరో పేరే దరిద్ర దేవత. అవునా కదా? ఈ దరిద్రం అనేటువంటి దేంట్లో ఉంటుంది? బంగారంలో కూడా నివసిస్తూ ఉంటుంది. అందుకోసమే బ్రాహ్మణులకు ఏ పని చేసినా దక్షిణ తాంబూలాలు ఇచ్చుకుంటారు, దరిద్రం తొలగించుకోవడానికి. అలానే ఈ బంగారం ఇవ్వాలి. బంగారం దానం చేస్తే మీరు వినే ఉంటారు, శివాభిషేకంలో కానివ్వండి, మామూలుగా కొన్ని పూజల్లో బంగారముతో అభిషేకం చేసిన ఎడల దరిద్ర నాశనము అనేది మనకు స్పష్టంగా వివరించి ఉంది. ఆ అభిషేకం చేసినటువంటి బంగారాన్ని తీసుకుపోయి ఎవరైనా బ్రాహ్మణులకు దానం చేస్తే మన ఇంటికి, మన ఒంటికి ఉండేటువంటి దరిద్రాన్ని తీసేస్తారు. ఎవరు? ఆ లక్ష్మీదేవి తీసేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క విషయంలో ఇంకొకటి ఏంటంటే చాలామంది కొనుక్కోలేని వారు కూడా ఉంటారు. వారేమి చేయాలి? ఎవరైనా కొనుక్కోవాలన్నా కొనుక్కొని వారైనా ఉదయాత్ పూర్వాన్నే లేవాలి. ఉదయాత్ పూర్వంగా లేచేసేసి, అంటే ఉదయాత్ పూర్వం అంటే బ్రాహ్మీ కాలము. మనకు బ్రాహ్మీ కాలం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? సాధారణంగా 2:30 మనకు బ్రాహ్మీ కాలం అనేటువంటిది ప్రారంభమవుతూ ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేసేసి ఏంటి? యథావిధిగా దేవతామూర్తులు నిద్రలేచే సమయము తెల్లవారుజామున 3 నుంచి 4 మధ్యలో నిద్రలేస్తారు. అందుకోసమే చూడండి, పూర్వంలో ఆ సమయంలో మనకు సుప్రభాత సేవలు వినిపిస్తూ ఉండేటువంటివి. ఇప్పుడు ఆ సుప్రభాత సేవలు 6, 7, 8 అవుతున్నది. ఎవరు టైం ఫాలో అవ్వట్లా. అయితే ఇక్కడ ఏమవుతుంది అనంటే ఆ యొక్క ఉదయాత్ పూర్వంలో జరిగేటువంటి క్రతువులు ఏదైతే ఉన్నాయో ఆ పూర్వంలోనే లేచి ఇల్లు మొత్తం శుభ్రపరచాలి. శుభ్రం అంటే ఊడ్చేసి తుడుచుకోవాలి. తుడుచుకున్నాక ఇంట్లో భగవంతుని దగ్గర అంటే స్నాన కృత్యాలు చేసేసుకొని దేవుడి దగ్గరకు వచ్చి దీపారాధన చేయాలి. సూర్యుడు ఉదయించక ముందుకే మన ఇంట్లో దీపం వెలగాలి. ఆ యొక్క రోజనే కాదు, ప్రతిరోజు నిత్యంగా సూర్యుడు ఉదయించక ముందుకే దీపారాధన అనేటువంటిది మన ఇంట్లో జరగాలి. జరిగితే ఏమవుతుంది? దరిద్ర దేవత అనేటువంటిది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. మళ్ళీ అలానే కాకుండా చూడండి,
ఆడవారైనా పిల్లలైనా తలంటు స్నానం చేయగానే వాళ్ళ కుర్రల్లో కొన్ని దరిద్రాలు ఉంటాయని పూర్వము ఊదు వేస్తూ ఉండేటువంటి వారు. అవునా? ఎటువంటి చెడు దోషాలు ఉన్నా తొలగిపోవాలి అనేటువంటి ఊదు వేస్తూ ఉంటారు. ఆ ఊదు అనేటువంటిది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. ఇప్పుడు ఈ రూమ్లో మనం ఉన్నామండి, ఈ రూమ్లో గట్టిగా నేను ఒక పొగ వేసా, మీరు ఉండగలుగుతారా? ఇంట్లో ఉంటారా? ఒకవేళ ఉంటే ఏమొస్తుంది? మీకు దగ్గొస్తుంది. అసలు మనిషి పక్కనున్న వాళ్ళు సరిగ్గా కనిపించలేక ఆ స్మెల్ పడక మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అలానే దరిద్ర దేవతలు అవి పడకుండా వెళ్ళిపోతాయి. ఒక దరిద్ర దేవతలు అనే కాదు, ఎటువంటి పీడశక్తి దోషాలు ఉన్నా ఊదు వల్ల వెళ్ళిపోతూ ఉంటాయి. దానికి అంత శక్తి ఉంది, అంత శక్తి ఉన్నది ఊదికి. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఈ సమాజంలో రెడీమేడెడ్గా కప్స్ తయారవుతున్నాయి. దాంట్లో ఏమొస్తున్నా ఆ కొద్దిగా మందమే వస్తున్నది ధూపం వేసుకోవడానికి. అవునా? వాస్తవానికి ఏ విధంగా చేయాలి అని అంటే, ఇంట్లో బొగ్గులను ఎర్రగా కాల్చి దాంట్లో ఊదిని దంచి పొడి చేసుకొని ఆ పొడి వేసుకుంటే ఇల్లు మొత్తం తిరగాలి. అలా తిరిగితే ఇంట్లో ఉండే దరిద్రపు దేవత వెళ్ళేసేసి వస్తుంది. మరి అయ్యా, ఏమీ లేనివాడు మరి ఏ విధంగా చేసుకోవాలి అని అన్నారు ప్రశ్నలో. అలాగే దీపారాధనతో పాటు బంగారం దానం చేయలేని వారు ఏ వస్తువులు దానం చేయాలి? అది చెప్తున్నా వినండి. విషయం ఏంటంటే, ఇంట్లో ఈ పూజావరి చేసుకుంటారు కదా, కింద ఒకటి తెల్ల వస్త్రము వేసేసి దాని మీద లక్ష్మీదేవి ఫోటో కానివ్వండి, లక్ష్మీదేవి ప్రతిమ కానీ పెట్టి బియ్యం పోసుకొని దాని మీద ఒక రాగి పళ్ళెం పెట్టుకోవాలి. రాగి పళ్ళెం పెట్టుకొని 108 రూపాయి బిళ్ళలు తీసుకువచ్చి లక్ష్మీదేవి పూజను యథావిధిగా ఆచరించి ఈ 108 రూపాయి బిళ్ళలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క నామం అనుకుంటా ఆ లక్ష్మీదేవికి ఆ ఒక్కొక్క రూపాయి బిళ్ళ వేయాలి. ఆ రూపాయి బిళ్ళలు వేస్తే సకల యోగం అనేటువంటిది వారికి వస్తుంది. అది అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇంతంత పులహార నివేదన చేస్తే అమ్మవారు ఎంతో సంతోషంతో వస్తుంది. ఇక దానం విషయం అంటారా, కేవలము అక్షయ తృతీయ రోజు ఒక బంగారం మాత్రమే దానం చేయకూడదు. అందరూ బంగారం అని అనుకుంటున్నాము. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, లేని వారు కూడా బంగారం దానం చేసుకోలేరు. బంగారం దానం చేసుకోలేని వారు ఎలా చేయాలంటే, మొదలు వైశాఖ మాసంలో మాత్రమే అక్షయ తృతీయ వస్తుందండి. వైశాఖ మాసంలో పసుపు రంగుల్లో పండే ఉండేటువంటి ఒకే ఒక్క పండు మామిడి పండు, అదొక తీసుకొని ఏదైనా దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం చేయాలి. తర్వాత రెండో విషయం చెప్తా వినండి. మామూలుగా ఒక బంగారం గ్రామం దానం చేసేటప్పుడు ఈ యొక్క మామిడి పళ్ళే కాకుండా వైశాఖ మాసంలో ఇవ్వవలసిన దానము అత్యంత ముఖ్యమైన దానం. ఇది వాస్తవానికి ఇది ఎవరికి చాలా మందికి కూడా తెలియదు. కొంతమంది ఇతపూర్వంలో చెప్పే ఉన్నారు. ఏంటి, వైశాఖ మాసంలో బంగారముతో పాటు మామిడి పళ్ళు, చెప్పులు, చెత్తిరి, కుండ, ఘటుక ఇవి దానము చెయ్యాలి స్వయం పాక దక్షిణాలతో. ఇప్పుడు బంగారం దానం చేసే వాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ వీళ్ళు ఇవ్వాల్సింది ఏంటంటే బంగారము, మామిడి పళ్ళు, స్వయం పాకము. స్వయం పాకం అంటే తెలుసా మీకు? బియ్యము, కూరగాయలు, పప్పు, ఉప్పు ఇలా ఉంటాయి చూసారా, అవి తీసుకోవాలి. అవి తీసుకొని దాంట్లో మట్టి ముంతలు అంటే ఐడియా ఉందా మీకు? మట్టి చెంబులు ఇంత ఉంటాయి, దాని నిండా పెరుగు నింపాలి. వాస్తవానికి ఏంటంటే, ఆవు పాలు తీసుకువచ్చి రాత్రిపూట ఇంట్లో తోడు పెట్టాలి. కొనుక వచ్చిన దానికంటే తోడు పెట్టి అవి ఏవైతే ఉన్నాయో చెప్పులు, ఛత్రి. చెప్పులు ఎందుకు అయ్యా అంటే, వైశాఖ మాసం అనేది అద్భుతమైన ఎండ. ఆ ఎండాకాలంలో మేము కాకుండా ఏదైనా బీద బ్రాహ్మణులు ఉంటారు, అలాంటి వ్యక్తులకు దానము చేస్తే వారి ఇంటికి దరిద్ర దేవత అనేటువంటి తొలగిపోతుంది మొదలు. విన్నారా? ఇవన్నీ దానం చేయలేని వాళ్ళు ఏం చేస్తారు, కేవలం మామిడి పళ్ళును దాని మీద ఒక 100 రూపాయలు 500 వాళ్ళకు తోచినంత దక్షిణ తీసుకుపోయి ఆ బ్రాహ్మణుడికి ఇస్తే మనలో ఉండే సర్వత్ర దోషాలను కూడా నివారణ చేసి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఇంట్లో సంపూర్ణమైన ధన కనక వస్తువాహనాలతో విరధిల్లుతూ ఉంటారు. అత్యంత అద్భుతమైనది ఏదయ్యా అంటే, మనకు వైశాఖ మాసంలో వచ్చేటువంటిది కేవలము అక్షయ తృతీయ మాత్రమే. ఏ రోజు ఇవ్వని దానము కూడా ఇవ్వాల్సిందే వైశాఖ మాసంలోనే. మిగిలిన ఏ మాసంలో కూడా మనం ఇవి దానం చేయలేము. మళ్ళీ అయ్యా మీరు మట్టి ముంత అన్నారు, మరి కుండ ఏం చేస్తారు అనే భావన కూడా మీకు రావచ్చు. ఆ కుండ ఏం చేస్తారంటే, మామూలుగా బాగా ఎండాకాలం వచ్చిందంటే మీరు ఎటువంటి నీరు స్వీకరిస్తూ ఉంటారు? చల్లటి నీళ్ళు తాగుతారు. చాలా చల్లటి నీళ్ళు ఉంటారు. అదే ఇప్పుడు చాలా మంది ఫ్రిడ్జ్ అనేది వాడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, గొంతు అనేటువంటిది పాడవుతుంది. చల్లటి నీళ్లు ఎవ్వరూ తాగరు.
ముఖ్యంగా మాలాంటి వాళ్ళు మేము చల్లటి నీళ్ళు కూడా తాగుతూ ఉంటే మా గొంతుకు ఎక్కడ దిగజారిపోద్దా అని మేము చన్నీళ్ళు కూడా తాగము. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఒక కుండ పెద్దది రంజన్ లాంటివి ఉంటాయి కదా, అవి కొనుక్కోవచ్చి అవి దానం చేస్తారు. అయ్యా ఇది మా పేరు మీద ఇదపూర్వంలో మీరు చూసే ఉంటారు, కొన్ని దేవాలయంలోకి కూడా ఈ కుండలను దానం చేసేది. వచ్చే భక్తులు కూడా ఆ చల్లటి నీళ్లు తాగాలి అనే ఉద్దేశంలో ఆ ఒక బ్రాహ్మణుడికి కుండ దానం చేస్తే ఆ కుండలో నీళ్లు నింపుకొని ఆ చల్లటి నీళ్లు వాళ్ళు స్వీకరిస్తూ ఉండేటువంటి వారు. దానివల్ల ఏమవుతుంది, మనకు తెలిసి కొన్ని దానాలు ఉన్నాయి, అన్నిటికంటే మించిన దానం అన్నదానం. అవునా? అదే ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది బయట ఒక బోర్డ్స్ పెట్టుకుంటూ మొత్తం నీళ్లు నింపుకుంటారు. ఏమని బోర్డు పెడతారు, చలివేంద్రము. అంటే ఎవ్వరు వచ్చినా కూడా ఆ చల్లటి నీళ్లు తాగాలి అనేటువంటిది రంజన్లో పోసి ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు. ఎందువలన అంటే వైశాఖ మాసంలో చల్లటి నీళ్లు దానము చేస్తే వచ్చేంత పుణ్య ఫలితము గంగా నదుల్లో స్నానం చేసే పుణ్య ఫలితాన్ని మనకి ఇప్పిస్తుంది. ఓకే, అందుకోసమే అక్షయ తృతీయ రోజు ఇవన్నీ పాటిస్తే సకల భోగ భాగ్యాలు కూడా వారి ఇంటున లక్ష్మీదేవి స్థిరస్థాయిగా నిలబడిపోయి ఉంటుంది. ఇది విషయము. గురుగారు, బంగారం కొంటూ ఉంటారు కదా, ప్రత్యేకంగా ఈ సమయంలోనే కొనాలి అనేమన్నా ఉంటుందా గురుగారు ఆ రోజు? లేదు నాన్న. ఎందుకు అనంటే ఒక విషయం చెప్పమంటారా, దీంట్లో చాలా మంది అనుకుంటారు లక్ష్మీదేవికి సంధ్యా సమయం అయిందంటే చాలా ఇష్టం. ఏ అమ్మవార్లకైనా సాయంకాలం అంటే చాలా ప్రీతికరమైంది. ఈ సమయంలోనే కొనాలి, ఈ సమయంలో కొనకూడదు అని అనుకుంటారు. అది కేవలం మన యొక్క భ్రమ. అదే వీళ్ళ ఇంట్లో వివాహాలు కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా జరిగితే ఎప్పుడు పడితే అప్పుడు పోతున్నారు, బంగారం కొనుక్కుంటున్నారు. అవునా కాదా? అక్షయ తృతీయ అనేటువంటిది లక్ష్మీదేవికి చిహ్నంగా మారేది. అవునా? లక్ష్మీదేవికి చిహ్నంగా మారేటప్పుడు ఆ రోజు ఏ రోజైనా కొనుక్కోవచ్చు. కాకపోతే దుర్ముహూర్తము, యమగండ సమయము, ఇలా కొన్ని మనకు కూడి ఉంటాయి, రాహు కాలము, వాటిని చూసుకొని ఈ సమయంలో బాగలేదు, ఈ సమయంలో బాగుంది, సో ఈ సమయంలో నేను వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇవి ఒక్కటి చూసుకుంటే మిగిలిన వాళ్ళు ఎప్పుడైనా సరే బంగారం కొనుక్కోవచ్చు. అదేంటి గురుగారు, మరి దుర్ముహూర్తంలో యమగండ కాలంలో కొంటే బంగారం ఏమవుతుంది అంటే ఖచ్చితంగా దొంగల పాలే అయిపోతుంది. ఓకే, అంటే దొంగల పాలంటే వాళ్ళు ఎక్కడైనా మర్చిపోవచ్చు, కొనుక్కున్న చోటనే మర్చిపోవచ్చు. కొన్ని రోజులు వాడిన తర్వాత కొంతమంది అనుకుంటారు ఏదో ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ బ్రాస్లెట్ వాళ్ళకి తెలియకుండా చేతుల నుంచి జారి కింద పడిపోతుంది. మగవాళ్ళవి, ఆడవాళ్ళవి చైన్లు పోతూ ఉంటాయి. అవునా? కొంతమంది దొంగతనం చేసుకుంటూ పోతూ ఉంటారు. అవి ఎప్పుడు కొన్నది ఈ యమగండ కాలంలో, రాహు కాలంలో, దుర్ముహూర్తంలలో, ఇటువంటి స్థానంలో ఉన్నప్పుడు అది ఎప్పుడైతే కొంటారో అవి ఖచ్చితంగా దొంగల పాలవడమో లేకపోతే పోవడం మాత్రం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. గురుగారు, బయట బంగారం షాపులు కావచ్చు, ఇతర దుకాణాలు కావచ్చు, ఇక ఆ రోజు వచ్చిందంటే ఖచ్చితంగా మీరు బంగారం కొనాలి, ఒక బిజినెస్ మోడల్ అయిపోయింది. అయితే చాలా మంది ఏం చేస్తున్నారంటే అప్పులు చేసి మరి ఆ రోజు బంగారం కొంటూ ఉంటున్నారు. డబ్బులు లేకపోయినా ఆ రోజు బాగా కలిసి వస్తుందని అప్పులు చేసి మరి బంగారం కొనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు గురుగారు? అప్పు చేసి ఎప్పుడు కూడా పూజ చెయ్యకూడదు అనేటువంటిది శాస్త్రమే ఉంది మనకు. అంతెందుకంటే మనం ఒక దేవాలయ దర్శనానికి పోవాలనుకుంటే నీ దగ్గర డబ్బులు లేవు, నీ ఫ్రెండ్స్కి ఎవరినైనా అరే బావా ఇట్లా నాకు డబ్బులు కావాలి పంపిస్తావా అని అడుగుతావు. దేనికి రా అంటే ఇట్లా పోవాలనుకుంటున్నా అంటే నేను పంపించా అంటారు. ఎందుకోసము అని అంటే మనం ఏదన్నా దేవాలయానికి వెళ్ళాలనుకున్నా, మన ఇంట్లో పూజలు చేయాలనుకున్నా అప్పు చేసి ఆ పూజ చెయ్యకూడదు. ఎందుకు అని అంటే దానికి ఉద్దేశం నీ దగ్గర ఉన్నప్పుడు నీ డబ్బులే, కానీ నీకు ఇచ్చింది ఎవరు? వేరే వాళ్ళు. ఆ పుణ్య ఫలితం ఎవరికి దక్కుతున్నది? వాళ్ళకు దక్కుతుంది. నీ డబ్బులతో స్వతహాగా నీవు సంపాదించుకొని నీ రక్తం చిందించి సంపాదించినటువంటి సంపాదన ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని చేసుకుంటే మనకు ఒక ఫలితం అనేటువంటిది వస్తుంది. అలా చేసుకున్న ఈ అప్పు చేసి ఎవరైతే బంగారం కొంటారో, అప్పు చేసి ఎవరైతే భర్తలను సాధించి భార్యలు బంగారం కొంటారో అది ప్రసిద్ధిగా అయినటువంటి చరిత్ర అయితే లేదు అన్నారా. అందుకోసమే ఎప్పుడు కూడా ఏ దేవుడికి కూడా అప్పు చేసైనా క్షేత్ర దర్శనం వెళ్ళకూడదు, మన ఇంట్లో పూజలు చేయకూడదు, బంగారము కూడా అప్పు చేసి కొనకూడదు. ఓకే, సో అక్షయ తృతీయ గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.